నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ తేదీ ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈవీఎంలా లేదంటే బ్యాలెట్ బాక్సులు ఉపయోగించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ప్రభుత్వం ఎన్నికల సంఘం ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల కోసం సమయాత్తమైతే అవుతున్నాయి. కూటమి పార్టీలు ఈ ఎన్నికలపైన సమాలోచనలు చేస్తున్నాయి. అటు వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలకు ఈవీఎంలా లేదంటే బ్యాలెట్ బాక్సులను ఉపయోగించాలనే అంశం పైన జరుగుతున్న కసరత్తు అయితే కీలకంగా మారుతుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అటు ఎన్నికల సంఘం ఇటు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు సైతం ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని నిర్దేశించారు. ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో కూటమి పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇటు వైసీపీ సైతం ఇప్పటికే స్థానిక ఎన్నికలకు కార్యాచరణ మొదలుపెట్టడం అయితే జరిగింది. కాగా ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏం పనులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి పూర్తికి ఏం చర్యలు తీసుకున్నారు కూడా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 123 మున్సిపాలిటీ కార్పొరేషన్లో 23 చోట్ల మరియు 13,359 పంచాయతీలకు గాను 354 చోట్ల న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నట్లుగా అధికారులు అయితే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాగా ఈ న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా లీగల్ టీంలతో చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఓటర్ల జాబితాలను ఇప్పటికే పంచాయతీలో ప్రకటించామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రావాల్సి ఉందని, వచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని కూడా నిర్ణయించారు. మరోవైపు ఎన్నికల్లో సాంప్రదాయ బ్యాలెట్ కాగితాలను కూడా వినియోగించాలా లేక ఈవీఎంల వైపు వెళ్లాలనే అంశంపైన అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల నిర్వహణ వ్యయం, భద్రత మరియు సమయాన్ని పరిగణలోకి తీసుకొని త్వరలోనే పోలింగ్ పద్ధతి పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈవీఎంల పైన సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బ్యాలెట్ వినియోగం పైన డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతుంది.